సుప్రీంకోర్టు ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. అది ఏంటంటే ఓపెన్ కేటగిరీ అనేది కేవలం మెరిట్‌కు మాత్రమే చెందుతుంది కానీ ఏ సామాజిక లేబుల్‌కు అది చెందదు. సింపుల్‌గా చెప్పాలి అంటే ఇప్పుడున్న జనరల్ కేటగిరీని జనరల్ కేటగిరీ అనేదానికంటే కేవలం మెరిట్ కేటగిరీ అనొచ్చు. ఇప్పుడు రిజర్వేషన్ అలొకేషన్స్ చూస్తే 15% షెడ్యూల్ కాస్ట్ అంటే ఎస్సీకి ఉంది. షెడ్యూల్ ట్రైబ్స్‌కి అంటే ఎస్టీకి 7.5% ఉంది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఓబీసీకి 27% ఉంది. మరియు ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అంటే ఈడబ్ల్యూఎస్కి 10% రిజర్వేషన్ ఉంది. ఇదంతా పోయి మిగిలిన పర్సంటేజ్ని మనం అన్రిజర్వ్డ్ కేటగిరీ అంటాము. అన్రిజర్వ్డ్ కేటగిరీ అంటే అక్కడ రిజర్వేషన్ అనేది ఉండదు. ఆ అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఎస్సీ క్యాండిడేట్ అపాయింట్ కావచ్చు, ఎస్టీ క్యాండిడేట్ అపాయింట్ కావచ్చు, ఓబీసీ క్యాండిడేట్ అపాయింట్ కావచ్చు, మరియు జనరల్ నుంచి ఎవరు వస్తారో వాళ్ళు కూడా అపాయింట్ కావచ్చు. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 సీట్లు ఉన్నాయి అనుకోండి. అందులో నుంచి 49 సీట్లు రిజర్వ్డ్ కేటగిరీస్కి వెళ్తాయి. అది పోగా 51 సీటు మిగులుతుంది. ఈ 51 సీట్ని పూర్తిగా మెరిట్ ఆధారం మీద మాత్రమే పంచుతారు. ఇప్పుడు ఎస్సీ క్యాండిడేట్ కానీ, ఎస్టీ క్యాండిడేట్ కానీ, ఓబీసీ క్యాండిడేట్ కానీ వాళ్ళ మార్క్స్ జనరల్ కట్ ఆఫ్ కంటే ఎక్కువ ఉంటే వాళ్లకు జనరల్ కేటగిరీ అంటే ఓపెన్ కేటగిరీ సీటే వస్తుంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే మీరు ఓపెన్ కేటగిరీ బెనిఫిట్స్ పొందాలి అంటే మీరు ఓబీసీలో కానీ, ఎస్టీలో కానీ, ఎస్సీలో కానీ రిజర్వేషన్ ఆధారంగా ఎప్పుడు రిలాక్సేషన్ని తీసుకొని ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ రిలాక్సేషన్లో కానీ, మీ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్లో కానీ, మీ కట్ ఆఫ్లో కానీ ఇక్కడెక్కడైనా ఒక్క దగ్గర మీరు రిజర్వేషన్ని పొందినట్టయితే మీరు ఈ ఓపెన్ కేటగిరీ బెనిఫిట్స్కి ఎలిజిబుల్ కారు. ఒక్కసారి మీరు ఎప్పుడైనా ఈ ఎగ్జామ్షన్స్ని తీసుకునేసి ఉంటే మీ కేడర్ అలొకేషన్లో కానీ, మీ సర్వీస్ అలొకేషన్లో కానీ ఎక్కడైనా కానీ మిమ్మల్ని అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి సమానంగా చూడరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్నే కన్సిడర్ చేసిన మీకు అన్రిజర్వ్డ్ కేటగిరీ సీట్ కావాలి అంటే మీరు ఏ స్టేజ్లోనూ అంటే ప్రిలిమ్స్లో కూడా కానీ మీరు రిజర్వేషన్ బెనిఫిట్ని తీసుకొని ఉండకూడదు. ఒకవేళ మీరు ప్రిలిమ్స్ కట్ ఆఫ్లో కానీ, నంబర్ ఆఫ్ అటెంప్ట్స్లో కానీ, ఏజ్ రిలాక్సేషన్లో కానీ ఎక్కడైనా కానీ రిజర్వేషన్ బెనిఫిట్ని పొందినట్టయితే మీకు అన్రిజర్వ్డ్ కేటగిరీ సీటు దొరకదు. ఒకవేళ మీరు ప్రిలిమ్స్లో జనరల్ కేటగిరీ కంటే మీకు తక్కువ మార్క్స్ వచ్చి కానీ మీ కేటగిరీ కట్ ఆఫ్ని క్లియర్ చేసినందుకు మీరు ప్రిలిమ్స్ పాస్ అయినా మెయిన్స్ మరియు ఇంటర్వ్యూలో మీరు ఎంత కష్టపడి ఎంత ఎక్కువ మార్క్స్ తీసినా మీకు అప్పుడు అన్రిజర్వ్డ్ సీటు దొరకదు. ఎందుకంటే మీరు రిజర్వేషన్ బెనిఫిట్ని ప్రిలిమ్స్లో యూజ్ చేసుకునేశారు కాబట్టి. ఎందులోనూ ఒక్కసారి కూడా రిజర్వేషన్ బెనిఫిట్ని యూజ్ చేసుకోకుంటే మాత్రమే మీకు జనరల్ కేటగిరీ సీటు దొరుకుతుంది. ఎప్పుడైనా కానీ ఒక్కసారి కూడా రిజర్వేషన్ బెనిఫిట్ని పొందకుండా ఉంటే మాత్రమే మీకు అన్రిజర్వ్డ్ కేటగిరీ సీట్ అనేది దొరుకుతుంది, లేకపోతే దొరకదు. మీరు రిజర్వేషన్ బెనిఫిట్ని ఎప్పుడు తీసుకుంటారో అప్పుడు మీరు రిజర్వ్డ్ సీట్స్కే వెళ్ళాలి. ఇది ఓకే, ఇక్కడ డబల్ బెనిఫిట్ అనేది తగ్గుతుంది, సో ఇది మంచిదని అనుకుందాం. కానీ ఇప్పుడు చాలా మంది అభ్యర్థుల్లో ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే రిజర్వేషన్ బెనిఫిట్ అంటే ఏంటి, ఈ బెనిఫిట్స్ లేకి ఏమేం యాడ్ అవుతాయి, ఎక్స్ట్రా అటెంప్ట్స్ ఇంక్లూడ్ అవుతాయి ఓకే, కట్ ఆఫ్ మార్క్స్ ఇంక్లూడ్ అవుతాయి ఓకే, ఏజ్ రిలాక్సేషన్ ఇంక్లూడ్ అవుతుంది ఓకే, కానీ ఎగ్జామ్ ఫీజు కూడా ఈ రిజర్వేషన్ బెనిఫిట్ లేకి ఇంక్లూడ్ అవుతుందా లేదా అన్నది ఇప్పుడు చాలా మందిలో క్వశ్చన్ మార్క్ గా మారింది. రీసెంట్ గా సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఆ జడ్జ్మెంట్ ఎగ్జామ్ రిక్రూట్మెంట్ మీద మరియు సీట్ అలొకేషన్ మీద ఏం ప్రభావం బీరుతుంది, ఈ కేసు ఏంటి, ఈ కేసులో ఏం జరిగింది, మరియు ఈ కేసెస్ నుంచి రూలింగ్ ఏమనొచ్చింది, ఇవన్నిటిని డీటెయిల్గా ఈ వీడియోలోనే చూద్దాం. మరియు ఇలాంటి కాంప్లికేటెడ్ అప్డేట్స్ని సింపుల్గా తెలుగు భాషలో ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ ప్రతిరోజు ఒక్కొక్క వీడియో ఈ ఛానల్లో వస్తుంది. ఆ వీడియోస్ని మీరు మిస్ కాకుండా మీ చుట్టూ ఉన్న వారి కంటే ఎక్కువ ఇన్ఫార్మ్డ్గా ఉండాలి అనుకుంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు రీసెంట్గా 2 రూలింగ్స్ వచ్చాయి. ఒకటి డిసెంబర్ 19 రాజస్థాన్ హైకోర్ట్స్ డిసిషన్ ని అపీల్ చేసింది. ఇంకో రూలింగ్ యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ జి కిరణ్ రావు కేసు, ఇది జనవరి 6, 2026 వచ్చింది. ఇక్కడ రాజస్థాన్ కేసులో ఏ స్పష్టత దొరుకుతుంది అంటే ఎస్సీ క్యాండిడేట్ కానీ, ఎస్టీ క్యాండిడేట్ కానీ, ఓబీసీ క్యాండిడేట్ కానీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు జనరల్ కట్ ఆఫ్ కు సమానమైన లేదా అంతకంటే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళని అన్రిజర్వ్డ్ కేటగిరీ వేకెన్సీస్ కింద పరిగణించబడుతుంది. ఈ స్పష్టత రాజస్థాన్ కేసులో వచ్చింది. మరియు ఇంకో కేసు, ఇది కర్ణాటకకి రిలేట్ అయిన కేసు, ఈ ఏడాది అంటే జనవరి 2026 లో వచ్చింది. ఈ కేస్ డీటెయిల్స్ ని చూస్తే ఈ డిస్ప్యూట్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే 2013 ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఒక క్యాడర్ అలొకేషన్ నుంచి ఇది మొదలైంది. ఇందులో నుంచి ఏ స్పష్టత వచ్చింది అంటే ప్రిలిమ్స్ లేదా ఏ స్టేజ్ లో అయినా మీరు రిజర్వేషన్ బెనిఫిట్ ని పొందినట్టయితే మీకు అన్రిజర్వ్డ్ సీట్స్ లో మీకు ఏ భాగము దొరకదు. అప్పుడు మీకు అన్రిజర్వ్డ్ సీట్స్ మీద మీకు ఏ రైట్స్ లేకుండా పోతాయి. యాక్చువల్లీ ఈ కేసులో ఏం జరిగింది అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ క్యాండిడేట్ హోమ్ క్యాడర్ ని డిమాండ్ చేశారు. దీనికి కోర్ట్ ఏం చెప్పింది అంటే మీరు ఆల్రెడీ ప్రిలిమ్ స్టేజ్ లో రిజర్వేషన్ బెనిఫిట్ ని యూజ్ చేసుకునేశారు కాబట్టి మీకు ఇప్పుడు హోమ్ క్యాడర్ అనేది దొరకదు. ఆ క్యాండిడేట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో రిజర్వేషన్ బెనిఫిట్ ని యూజ్ చేసుకున్నారు కాబట్టి ఆయన సొంత క్యాడర్ అంటే కర్ణాటక క్యాడర్ లో జనరల్ కేటగిరీ ఇన్సైడర్ సీట్ ని పొందలేకపోయారు. కానీ ఇక్కడ ఆయన ర్యాంక్ ఎంత ఉండిందో తెలుసా? ఆయన ర్యాంకు 19th ర్యాంక్ ఉండింది. ఆ జనరల్ కేటగిరీ క్యాండిడేట్ ర్యాంకు 37 ఉండే.
ఇక్కడ ఈయన ర్యాంక్ మంచిగా ఉన్న క్యాడర్ దొరక్కపోవడానికి రీజన్ ఆయన ప్రిలిమ్ స్టేజ్‌లో ఆల్రెడీ రిజర్వేషన్‌ని యూజ్ చేసుకున్నారు కాబట్టి. ఇదంతా ఓకే. ఇప్పుడు ఒకవేళ మనం ప్రిలిమ్స్‌లో ఏదైనా రిజర్వేషన్ బెనిఫిట్ తీసుకున్నా, మెయిన్‌లో తీసుకున్నా, అంటే కట్ ఆఫ్ కానీ, ఏజ్ రిలాక్సేషన్స్ కానీ, ఎక్స్‌ట్రా అటెంప్ట్స్ కానీ, ఇవేవి తీసుకున్నా రిజర్వేషన్ బెనిఫిట్‌ని పొందినట్టు కన్సిడర్ చేస్తే ఓకే. కానీ ఇప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి రూ. 100 ఫీజ్ ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. ఆ ఫీజ్ ఎగ్జంప్షన్ అనేది కూడా రిజర్వేషన్ బెనిఫిట్ లేకే కన్సిడర్ అవుతుందా? లేదా? అన్నది ఇప్పుడు చాలా మందికున్న క్వెషన్. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ డైలమాలో ఉన్న ప్రాబ్లమ్ నంబర్ 2 ఏంటి అంటే, కొందరు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ ఎడ్యుకేటర్స్ ఏమంటున్నారు అంటే, ఈ ఫీజ్ ఎగ్జంప్షన్ అనేది మీరు ఒక రిజర్వేషన్ బెనిఫిట్‌ని పొందినట్టు కన్సిడర్ చేయదు అని కొందరంటున్నారు. ఇంకొందరు ఏమంటున్నారంటే, మీరు ఫీ ఎగ్జంప్షన్ తీసుకున్నా అది రిజర్వేషన్ పొందినట్టే కన్సిడర్ అవుతుంది అని ఇంకొందరంటున్నారు. ఇప్పటి వరకు ఎలా ఉండేది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్లికేషన్ వేసేటప్పుడు మనం మన కేటగిరీని చూస్ చేసుకోవాల్సొస్తుంది. అప్పుడు మన కేటగిరీని చూస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ, ఎస్టీ కేటగిరీని చూస్ చేస్తే ఫీజ్ ఎగ్జంప్షన్ ఉండడం వల్ల ఫీజ్ అనేది ఆటోమేటిక్‌గా అడగదు. ఒకవేళ అప్పుడు మీకు ఫీజ్ కట్టాలని ఉన్నా మీకు కట్టడానికి ఆప్షన్‌నే చూపెట్టదు. సో, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎగ్జామినేషన్ అప్లికేషన్‌లో ఆ ఆప్షన్స్ ఏమైనా చేంజ్ అయితాయేమో అది ఇంకా ఎవరికీ తెలీదు. అది కూడా చూడాలి. కానీ ఒకవేళ ఇలాగే ఉంటే ఇప్పుడు ఏ ఆప్షన్ చూస్ చేయాలి అన్నది చాలా మందికి క్వెషన్ మార్క్ అలానే ఉంది. ఇప్పుడు ఒక ఎస్సీ, ఎస్టీ అభ్యర్థి జనరల్ కట్ ఆఫ్‌ని ప్రిలిమ్స్‌లో క్లియర్ చేస్తే, అంటే ఎస్టీ, ఎస్టీ కట్ ఆఫ్ కాకుండా జనరల్ కట్ ఆఫ్‌ని కూడా క్లియర్ చేస్తే, మరియు ఏజ్ రిలాక్సేషన్ కానీ, ఎక్స్‌ట్రా అటెంప్ట్స్ కానీ ఏది తీసుకోకుండా మెయిన్స్‌లో మరియు ఇంటర్వ్యూలో కూడా ఎక్కువ మార్క్స్ తీసుకుంటే, వాళ్ళకి జనరల్ కేటగిరీ సీట్‌ని ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ వాళ్ళకున్న ఫీజ్ ఎగ్జంప్షన్ వల్ల రిజర్వేషన్ బెనిఫిట్‌ని పొందారని లేబుల్ చేసి, వాళ్ళకి జనరల్ కేటగిరీ సీట్స్ ఇవ్వకుండా ఉంటే అప్పుడేం చేయాలి? ఇప్పుడు ఈ డౌట్‌కి క్లారిఫికేషన్ అనేది ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 2026 యూపీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వచ్చు అని నేననుకుంటున్నాను. లేకపోతే ఈ వీడియో చూసిన మీకు ఎవరికైనా పర్ఫెక్ట్‌గా తెలిసుంటే, అంటే ఫీజ్ ఎగ్జంప్షన్ కూడా రిజర్వేషన్ బెనిఫిట్ కింద కన్సిడర్ చేస్తారా లేదా అన్నది మీకు క్లారిటీ ఉంటే కింద కామెంట్ చేయండి. మరియు ఈ రిజర్వేషన్స్ మీద మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. మరియు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి మరియు మీ స్టడీ పార్ట్నర్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. మరియు ఏ కొత్త అప్డేట్ వచ్చినా ప్రతిరోజు ఒక్కొక్క వీడియో ఈ ఛానెల్‌లో వస్తూ ఉంటుంది. మీరు ఆ అప్డేట్స్‌ని మిస్ కాకుండా మీ చుట్టూ ఉన్న వారి కంటే ఎక్కువ ఇన్ఫార్మ్డ్‌గా ఉండాలి అనుకుంటే ఈ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మీరు ఈ ఇయర్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్‌కి అప్లై చేయాలి అనుకుంటుంటే ముందున్న ఓటీఆర్ సిస్టమ్ ఇప్పుడు పని చేయదు. ఇప్పుడు కొత్త యూఆర్ఎన్ ప్రాసెస్‌ని కంప్లీట్ చేయాలి. అది కంప్లీట్ చేస్తేనే మీరు ఈ ఇయర్ యూపీఎస్సీ అప్లికేషన్ వేయడానికి కుదురుతుంది. ఆ ప్రాసెస్‌ని ఎలా కంప్లీట్ చేసుకోవాలి అని స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన వీడియో ఈ ఛానల్‌లోనే ఉంది. మీరు ఇంకా ఆ వీడియోని చూడలేదు అన్నట్లయితే ఆ వీడియోని కూడా చూడండి. ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్.